సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు అన్ని ఇన్ని కావు. అమ్మతనాన్ని అంగటి సరుకుగా మార్చిన డాక్టర్ నమ్రతా లీలలో ఒక్కటిగా బయటికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసి పేరుతో సృష్టి చేస్తున్న మోసాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అంటున్నారు వైద్యులు. అసలు కమర్షియల్ సరోగసి మన దేశంలో సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు. సరైన శిక్షణ కలిగిన గైనకాలజిస్ట్ రిజిస్టర్ ఫెర్టిలిటీ సెంటర్లు మాత్రమే ప్రజలు ఎన్నుకోవాలి. ఆన్లైన్లో ప్రకటనలు చూసి మోసపోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే నిండా మునుగుతారంటున్న అపోలో హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుమనతో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో జరుగుతున్నటువంటి భాగవతం మొత్తం తొలగా కూడా బహిర్గతం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మెయిన్ రోల్ పోషిస్తున్నటువంటి డాక్టర్ నమ్రతతో పాటు అతని ఆ యొక్క ఎవరైతే ఈమె కుమారుడు ఉన్నాడో ఈమె కుమారుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో పాటు మొత్తం టోల్గా అయితే విజయవాడకు చెందిన కళ్యాణితో పాటు మరికొందరు అయితే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు ఎవరు ఉంటారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళని 14 రోజుల రిమాండ్ కూడా వీళ్ళకి అయితే కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే దీనిపైన అయితే వీళ్ళని కస్టడియల్ విచారణ చేయాల్సిందిగా అయితే పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో అయితే దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు తీర్పు రాబోతుంది. మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కాలనీకి సమీపంలో ఉండేటటువంటి జనావాసాల మధ్య మొత్తం టోల్గా ఒక ఇది ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ మనం చూస్తున్నామో ఈ యొక్క అపార్ట్మెంట్ ఇది ఒక మొత్తం టోటల్ గా జనావాసాల మధ్య కొనసాగుతుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గా ఇది కొనసాగుతుంది. అయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అయితే ఈ యొక్క సృష్టి సెంటర్ మొత్తం టోల్గా జనావాసాల మధ్య రెసిడెన్షియల్ ప్రాంతం లోపల ఇది కొనసాగుతుంది. అయితే అది మొత్తం టోటల్గా చూసుకుంటే సికింద్రాబాద్ లోని అయితే సృష్టి ఏదైతే యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ఉంటుందో యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగు లోపల అయితే మొత్తం టోల్గా కూడా ఇక దారుణాలు కూడా సాగిస్తూ వస్తున్నారు. అయితే దీన్ని పోలీసులు దర్యాప్తులకు నమ్మలేని విస్తుపోయే నిజాలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒకరొకరుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో బాధితులు వస్తున్నట్టుగా కూడా అయితే సమాచారం వస్తుంది. అదేవిధంగా రాజస్థాన్ కు చెందినటువంటి దంపతులకు సరోగసి కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను డాక్టర్ నమ్రత ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత వారి వద్ద నుండి మొత్తం టోల్గా 35 లక్షలు వసూలు చేసి సరోగసి విధానంలో బిడ్డ పుట్టిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. చెప్పడంతోనే వాళ్ళు మొత్తం టోల్గా కూడా అయితే వీరిని నమ్మేసి వీరు ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో విజువల్ లో చూస్తున్నటువంటి ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని కూడా రాసి ఉంది. ఇంగ్లీష్ లో రాసి ఉంది, తెలుగులో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని అయితే క్లియర్ గా రాసి ఉంది. ఇది మొత్తం టోల్ గా చూసుకుంటే ఒక అయితే అపార్ట్మెంట్ కింద ఇది ఉంది. ఇక్కడ కూడా హాస్పిటల్ పర్మిషన్స్ కూడా దీనికి లేవు. ఒక అపార్ట్మెంట్ లో ఇది కొనసాగుతుంది. రెసిడెన్షియల్ సొంతంగా అయితే రెసిడెన్షియల్ కొనసాగుతుంది. గతంలో కూడా ఈమె పైన ఎవరైతే డాక్టర్ నమ్రత ఉందో గతంలో కూడా 2018-2022లో ఈమె పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఈ యొక్క హైదరాబాద్ తో పాటు ఈమె విజయవాడ అండ్ వైజాగ్ కేంద్రంగా కూడా ఈ యొక్క సృష్టి సెంటర్ ను నడిపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్ గా ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క శిశు విక్రయ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అస్సాంకు చెందినటువంటి మహమ్మద్ అలీ అది సమ్రాన్ బేగం దంపతులకు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న క్రమం లోపల మొత్తం టోల్గా కూడా చూసుకుంటే నస్రీం బేగం గర్భం దాల్చడంతో అబార్షన్ చేయాలని అనుకున్నారు. ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ దళారీలు పరిచయం అయ్యారు. పుట్టిన బిడ్డను తమకిస్తే డబ్బులు ఇస్తానని ఆశ చూపించారు. వారు అంగీకరించడంతో ఆమె డెలివరీ అయ్యాక బిడ్డను సరోగసితో పుట్టినట్టు డాక్టర్ నమ్రత రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. విశాఖ కేంద్రంగా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క దందా కొనసాగుతుంది. మొత్తం టోల్గా చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కోల్కతా, ఒడిశాలో సృష్టి ఫర్టిలిటీ కేంద్రాల్లో సంతానలేమి దంపతులకు చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్ కు 4 ఏళ్ల క్రితమే అనుమతి రద్దు చేశారు. దీని నివాస భవనంలో చూపుతూ దందా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి దంపతులు వివాహమై 18 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో 2019 లోపల అయితే మొత్తం టోల్గా కూడా 2019 లోపల KPHP కాలనీలోని సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. వారి వద్ద నుండి
13 లక్షలు మొత్తం టోటల్ గా వాళ్ళ వద్ద నుండి 13 లక్షలు అయితే తీసుకున్నారు. అదే కోవిడ్ సోకి సరోగసి చికిత్స అందిస్తున్న మహిళ మృతి చెందడంతో మృతి చెందినట్టు కూడా బుల్డి కొట్టించారు. అయితే బాధితులు KPHB ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతులను కూడా 12 లక్షలు తీసుకొని సరోగసి బిడ్డ పేరుతో విశాఖలో కొనుగోలు చేసిన చిన్నారిని చేతికిచ్చారు. DNA పరీక్షలు అసలు విషయం బయటికి రావడంతో బాధితురాలు 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హైదరాబాద్ లోని కేంద్రాలకు వచ్చినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వైద్య పరీక్షల నిమిత్తం టోల్గా సరోగసి కోసం విశాఖపట్నం పంపిస్తున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన నిరుపేద మహిళ యువతులను సరోగసికి సిద్ధంగా ఉన్నట్టు చూపుతారు. డెలివరీ సమయంలోనే ముందుగానే చెప్పి విశాఖపట్నంలో బిడ్డను కూడా అప్పగించే ఈ మొత్తం తతంగం నడుస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ, తెలంగాణ, ఒడిశా, అస్సాం, అయితే పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో దళాలను ఏర్పాటు చేసుకున్నారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీల నుండి వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపుతూ వారికి పుట్టబోయే బిడ్డ సమయాన్ని తెలుసుకొని అక్కడికి వచ్చిన వారిని మొత్తం టోల్గా పిల్లల్ని మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క ఏవైతే దంపతులు వచ్చారో దంపతులు వచ్చిన తర్వాత వాళ్ళకు అయితే ఈ యొక్క సరోగసి ద్వారా అయితే ఈ యొక్క బిడ్డలు అయితే బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంది, సరోగసి చేయాలంటూ కూడా వీళ్ళని నమ్మించి మొత్తం టోల్గా కూడా ఈ డీల్ కు మొత్తం టోల్గా 35 లక్షలకు డీల్ కుదుర్చుకున్న క్రమం లోపల అయితే 15 లక్షలు మొత్తం టోల్గా కూడా ఆన్లైన్ పేమెంట్ చేయాలి. 15 లక్షలు మిగతా అమౌంట్ మొత్తం కూడా హ్యాండ్ క్యాష్ ఇవ్వాలంటూ కూడా అయితే డాక్టర్ నమ్రత తెలిపిన నేపథ్యంలో మొత్తం టోల్గా ఈ వ్యవహారానికి సంబంధించి బంధువులు కూడా ఒప్పుకున్న క్రమం లోపల అయితే 9 నెలల తర్వాత మొత్తం టోల్గా దీనికి సంబంధించిన ఖర్చులను అంటూ కూడా ఆ యొక్క దంపతులు భరిస్తూ వస్తారు. వచ్చిన తర్వాత అయితే ఆ పుట్టిన తర్వాత అయితే ఆ బిడ్డను DNA టెస్ట్ చేయగా అయితే DNA టెస్ట్ వీళ్ళకు మ్యాచ్ కాకపోవడంతో ఈ యొక్క తతంగం మొత్తం బయటపడిందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క టెస్ట్ కేంద్రంగా ఈ యొక్క దందా కొనసాగిస్తున్నారు. మొత్తం టోల్గా దీనికి సంబంధించి డాక్టర్ నమ్రతతో పాటు వాళ్ళ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదేవిధంగా దీనికి సంబంధించి 2 టెక్నీషియన్లతో పాటు అయితే విజయవాడకు చెందినటువంటి ఈ యొక్క ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఉంటుందో అక్కడ ఉండేటటువంటి మేనేజర్ గా పనిచేస్తూ మొత్తం సూపర్వైజర్ గా చేస్తున్నటువంటి కళ్యాణితో పాటు మరి మొత్తం టోల్గా 8 మందిని కూడా అయితే అదుపులోకి తీసుకొని వారిని అయితే మొత్తం టోల్గా జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత చెంచల్ కూడా జైలుకు కూడా వాళ్ళని తరలించారు. వాళ్ళని కస్టడీ విచారణగా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి చట్ట విరోధమైన సరోగసి శిశువుల విక్రయంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ స్పందించారు. ఆగస్టు 28 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు కూడా జారీ చేశారు. అమ్మ కావాలనేది చాలా మంది కోరిక ఉంటుంది. అమ్మ అంటే ఈ సృష్టికి మూల కారణం కాబట్టి అమ్మ అనే పదం చాలా విలువైనది. దాని కొరకు అమ్మ కావాలనుకునే వాళ్ళు అయితే మొత్తం టోల్గా ఇటువంటి ఫర్టిలిటీ సెంటర్స్ ని కానీ లేదంటే సరోగసి ద్వారా కానీ కొంతమంది ఈ దైనందిన జీవితం ఏదైతే ఉంటుందో ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది ఈ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మోసపోతున్నారు. కాబట్టి ఈ విషయాలనేది సరోగసి అంటే ఏంటిది, IVF అంటే ఏమిటి అనే విషయాలని మనతో పాటు చెప్పడానికి డాక్టర్ సుమన గారు, గైనకాలజిస్ట్, సీనియర్ అపోలో హాస్పిటల్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అయితే ముందుగా ఇది ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా అయితే పిల్లలు కాని వాళ్ళు అమ్మ అనే పిలుపు కొరకు చాలా మంది ఫర్టిలిటీ సెంటర్ ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ దాంట్లో మెయిన్ గా సరోగసి అని ఉంటుంది, IVF ఉంటుంది. కాబట్టి సరోగసి అంటే ఏంటిది మేడం? సరోగసి అంటే అద్దె గర్భం అని చెప్పవచ్చు. ఎట్లా అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అవ్వలేక ఉన్న కపుల్కి గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ ఇతర కారణాల వల్ల గర్భం దాల్చలేకపోయినా వాళ్ళు అద్దె గర్భంని ఆశ్రయించవచ్చు. అంటే వేరే యంగ్ లేడీ which is physical, she should be physically fit and she should be at younger age, less than 30 to 31 years అయితే చాలా బెటర్. అండ్ తనకి ఇతరత్ర డిసీజెస్ ఏమీ లేకుండా యూట్రస్ అండ్ ఓవరీస్ అంతా హెల్దీగా ఉంటే ఆ అమ్మాయి గర్భాన్ని ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్ యొక్క ఎంబ్రియో ఈ స్పర్మ్ అండ్ ఓవమ్ని ఎగ్ని ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని అద్దె గర్భంలోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఈ
ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ కపుల్ గర్భాశయంలో గర్భం ధరించలేరో వాళ్ళకి మాతృత్వం అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు జెనెటికల్గా వాళ్ళ కిడ్స్ని వాళ్ళు పొందగలుగుతారు. అయితే ఆ అద్దె గర్భం ఉన్న ఫిమేల్ని అలాగే 9 నెలలు యాంటీనేటల్ పరీక్షలు చేసి ఆ మదర్ హెల్దీగా ఉన్న తర్వాత, నెలలు నిండిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఆ బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ని కానీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ని సరోగసీ అని అంటారు. అయితే మేడం సరోగసి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ఇది చేస్తున్నాం కాబట్టి సరోగసికి టెస్ట్ ట్యూబ్ బేబీకి ఏంది మేడం డిఫరెంట్ ఏంది? టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అన్నమాట. అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్, వైఫ్ యొక్క ఎగ్ ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో ఫర్టిలైజ్ చేస్తారు. అట్లా ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోని మదర్ ఊంబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఆ కపుల్ యొక్క జెనెటిక్ ఎంబ్రియో అదే తల్లిలో, ఆ తల్లి గర్భాశయంలోనే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ. వెరస్ సరోగేసీ ఏంటి, ఇట్లా ల్యాబ్ లో తయారైన ఎంబ్రియోని వేరే అమ్మాయి గర్భంలోకి ప్రవేశపెడతాం. అది సరోగేసీ అన్నమాట. మేడం ఇది కమర్షియల్, మన ఇండియాలో కమర్షియల్ ఏదైతే సరోగసి ఉందో కమర్షియల్ సరోగసి మన ఇండియాలో నిషిద్ధం ఉన్నది కాబట్టి దానిపైన ఏం చెప్పదలుచుకుంటున్నాం? యూజువల్ గా సరోగసీ అనేది చాలా ఎథికల్ కన్సిడరేషన్ అండ్ ఎమోషనల్ కన్సిడరేషన్ తో ఉన్న సెన్సిటివ్ టాపిక్. బికాస్ కపుల్ ఆ ఎంబ్రియోని వేరే మదర్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఆ మెడికో లీగల్లీ అండ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ ఎంసీఐ రెగ్యులేషన్ ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ అద్దె గర్భంలో ఉన్న ఆ అమ్మాయికి కానీ ఆ డెలివరీ అయిన పిల్లలకు కానీ ఏం సంబంధం ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఎమోషనల్ కాంటాక్ట్ కానీ ఆర్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్ వేరే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఆర్ మదర్స్ హాఫ్ మిడిల్లోనే ప్రెగ్నెన్సీ వద్దనుకోవడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సరోగసీ అనేది చాలా ఎథికల్లీ అండ్ లీగల్లీ చేయాల్సిన ప్రొసీజర్. అండ్ అండర్ స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ లో రిజిస్టర్డ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ లో మాత్రమే సరోగసీ విధానాన్ని తీసుకోవాలి. వాటి వల్ల కపుల్ కి వాళ్ళ జెనెటిక్ కన్స్టిట్యుయెన్సీ ఉన్న పిల్లలు మాత్రము వాళ్ళు అవైలబుల్ చేసుకోగలుగుతారనమాట. నవేడేస్ చూసుకుంటే ఇష్టానుసారంగా కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అనే పేరుతోని కొన్ని ఎలాంటి ఈ అర్హత లేకున్నా కూడా, కొంతమంది గైనకాలజిస్ట్ అర్హత లేకున్నా కూడా అదే ఫర్టిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా సరోగసీ అనే పేరుతోని మొన్న రీసెంట్ గా కూడా మనం కొన్ని కేసెస్ చూసుకున్నాం. కాబట్టి అయితే ఆ విధంగా ఉన్న క్రమంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి? యూజువల్లీ ఏదైనా ఇన్ఫర్టిలిటీ సెంటర్ సరోగసీ విధానాన్ని కానీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ చేయాలి అని అంటే ఆ సంస్థ కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఆ డాక్టర్ కూడా ఆ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ సరోగసీ కానీ రిజిస్టర్ అయి ఉండాలి. అట్లా ఉన్న ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ మాత్రమే ఐవీఎఫ్ అండ్ సరోగసీ విధానాన్ని అవలంబించగలుగుతారు. అలా కాకుండా ఏం రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ లేకుండా రికగ్నైజ్డ్ కాకుండా అట్లా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఐవీఎఫ్ అంటే మెయిన్ గా ఈ మధ్యలో వినిపిస్తున్నది వర్డ్ కాబట్టి ఏంది మేడం ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. అంటే మేల్ ఒక స్పర్మ్ అండ్ ఫిమేల్ యొక్క ఎగ్ వాటిని రెండింటిని ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్టిలైజింగ్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఇంప్లాంటింగ్ ఇన్ ద యూట్రస్, ఆ ఎంబ్రియో అనేది ల్యాబ్ లో ఫామ్ అవుతుంది. అయిన తర్వాత ఆ ఎంబ్రియోని తల్లి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధానాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ పద్ధతి అని అంటారు. అయితే ఇవి మేల్లో కానీ ఫిమేల్లో కానీ 1 year వరకు దగ్గరగా కలిసి ఉన్న పిల్లలు అవ్వకపోతే ఈ ఐవీఎఫ్ విధానాన్ని అవలంబిస్తారు. ఒక్క ఈ దాంట్లో ఏదన్నా కానీ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ సరోగసీ చేయాలన్నా కానీ అయితే మ్యారేజ్ అయినంత వరకు ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళకు పీరియడ్ ఉంటుంది? ఆ తర్వాత ఎప్పుడు సంప్రదించాలి? ఈ మెయిన్ గా
యూజువలీ సరోగెసీ అనేది ఫస్ట్ 5 years వరకు ఐవీఎఫ్ 1 year తర్వాత పిల్లలు అవ్వకపోతే ఐవీఎఫ్ పద్ధతులను తీసుకోవాలి. అయితే ఈ ఐవీఎఫ్ కూడా 3 నుంచి 5 అటెంప్ట్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. 5 attempts మాక్సిమం వరకే అటెంప్ట్ చేయాలి. అట్లా అటెంప్ట్ చేసిన తర్వాత కూడా అవ్వలేదనుకోండి, అప్పుడు సరోగేసీ విధానాన్ని, కపుల్కి ఇంట్రెస్ట్ ఉంటే సరోగేసీ విధానాన్ని తీసుకోవచ్చు. ఇదే అదునుగా చేసుకొని కొన్ని ఏదైతే సంస్థలు ఉన్నాయో కొన్ని సంస్థలు మొత్తం టోటల్గా కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి, అయితే మెయిన్ గా చెప్పదలుచుకున్నది ఎవరైతే ఈ కపుల్స్ ఉంటారు కదా, ఆ కపుల్స్ కు మీరు ఇచ్చే సందేశం. యూజువల్లీ కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే కపుల్ వాళ్ళ యొక్క నిరాసక్తతను ఆసరగా తీసుకొని డోనర్ స్పర్మ్స్ ని, డోనర్ ఎగ్స్ ని తీసుకొని వాటిని ఫర్టిలైజ్ చేసి ఊమ్స్ లో పెట్టడం అట్లాంటివి చేస్తున్నారు. అట్లా చేయటం వల్ల ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కపుల్ విల్ బి damaged. So what I want to say is the fellow doctors or doctors who are practicing the infertility and surrogacy, just follow the instructions of ethical guidelines and MCI rules and regulations and protect the doctors fraternity and help the people around you. ఇప్పుడు సరోగసీకి కానీ ఐవీఎఫ్ కానీ వెళ్ళాలంటే ఇప్పుడు దంపతుల ఇద్దరు దాంట్లో కానీ ఎలా ఎంత ఏజ్ వరకు ఉండాలి, ఇప్పుడు పురుషులు అయితే ఎంత ఏజ్ వరకు ఉండాలి, లేదంటే స్త్రీలు అయితే ఎంత ఏజ్ వరకు ఉండాలి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉండాలి? యూజువల్ గా దంపతులు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటి క్వాలిటీ అండ్ కౌంట్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. యూజువలీ 30 years లోపల ఉన్న వాళ్ళకి క్వాలిటీ అండ్ కౌంట్ బాగుంటాయి. 30 to 35 మోడరేట్ ఉంటాయి. అబౌవ్ 35 ద కౌంట్ అండ్ క్వాలిటీ రెడ్యూస్ అవుతాయి. ఎప్పుడు కానీ పిల్లలు కావాలనుకుంటే 30 లోపల అవటానికి ప్రయత్నించాలి. ఒకవేళ 30 వరకు పాసిబుల్ అవ్వకపోతే మాక్సిమం 35 లోపల అయ్యేటట్టు చూడాలి. ఒకవేళ ఈ టైంలో కనుక మీరు అవ్వలేకపోతే మీరు ఫర్టిలిటీ ప్రొసీజర్స్ తీసుకుంటే 35 లోపల తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ 35 మీరు కన్సీవ్ అవ్వాలి అనుకుంటే ఎర్లీ ఏజ్ లోనే ఎగ్ ఫ్రీజింగ్ ఇన్ ద ఎగ్ బ్యాంక్స్ లో అలా ప్రయత్నం చేయండి. ఆర్ఏటీ ప్రకారంగా ఎలాంటి రూల్స్ పాటించాలి? ఇప్పుడు సరోగసీ కానీ ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎలాంటి రూల్స్ అండ్ రికార్డ్స్ కానీ అవి కానీ ఎలాంటి రూల్స్ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య? యూజువలీ ఇట్లాంటివన్నిటికీ డాక్టర్స్ విధాన పరిషత్ అవన్నీ ఉంటాయి. వాటిల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫస్ట్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ గా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ కూడా రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది. వన్స్ ఆ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ ఐవీఎఫ్ పద్ధతులు అనేది ప్రాక్టీస్ చేయటం అవసరం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు మేడం, దీన్ని అదునుగా చూసుకొని వ్యాపారంగా చేసుకొని ఒక నుండి కనీసం లక్షలలో బిజినెస్ చేస్తున్నారు. అది గిట వాళ్ళకి సంబంధించిన ఫ్రమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎగ్స్ కాకుండా వేరే వాళ్ళ గిట సరోగసీ అనే పేరుతోని కావాలని చేసి వేరే వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ ఎగ్స్ కలెక్ట్ చేసేసి కూడా అయితే ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయి? దంపతులు మాతృత్వం కావాలనుకునే వాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు సంప్రదించేటప్పుడు హాస్పిటల్ రిజిస్టర్ అయిందా కాదా అండ్ డాక్టర్ రిజిస్టర్డ్ డాక్టరా కాదా అని పరిశీలించిన తర్వాత దెన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మాతృత్వానికి ఐవీఎఫ్ పద్ధతులను కానీ సరోగసీని కానీ అవలంబించండి. మేడం, మెయిన్ గా చూసుకుంటే కొన్ని సెంటర్లలో పోలీసులు దాడి చేసిన సెంటర్లు కూడా మనకు చూస్తున్నాం, రీసెంట్ గా చూసినాం. కాబట్టి అదే ఆ స్పెమ్ గానీ ఎగ్ ని కానీ అయితే ఈ ల్యాబ్ లో ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు అంటారు? ఇది ఎగ్ బ్యాంక్ ఎగ్ ఫ్రీజింగ్ అండి. అది -60 to -90 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎగ్ ని ఫ్రీజ్ చేస్తారు. యూజువలీ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ 90 days కానీ 3 months వరకు కానీ 6 months వరకు కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా 2 years 5 years వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇటువంటి కేంద్రాలు ఏవైతే ఇప్పుడు ఈ యొక్క స్పెర్మ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలెక్ట్ చేసే దగ్గర కూడా ఎలాంటి రూల్స్ పాటించాలి, డాక్టర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎట్లా ఉండాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి? ఈ ఎగ్ కలెక్షన్, స్పర్మ్ కలెక్షన్ అన్నిటిలో కూడా రికగ్నైజ్డ్ ఐవీఎఫ్ స్పెషలిస్టులు ఉంటారండి. అండ్ అంతేకాకుండా ఎగ్ బ్యాంక్స్, ఆ స్పర్మ్ బ్యాంక్స్ అనేవి కూడా రిజిస్టర్డ్ ఎగ్ బ్యాంక్స్ అండ్ స్పర్మ్ బ్యాంక్స్ ఉంటాయి. అండర్ స్ట్రిక్ట్ అసెప్టిక్ ప్రికాషన్స్ లో, ల్యాబొరేటరీ స్టాండర్డ్స్ లో ఉన్న ల్యాబ్స్ లో మాత్రమే ఈ ఎగ్ బ్యాంకింగ్ కానీ స్పర్మ్ బ్యాంకింగ్ కానీ
స్టోర్ చేసుకోవడం అవుతుంది. వీళ్ళ గోప్యత ఎట్లా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు సరోగసిలా కానీ లేకపోతే IVF కానీ వీళ్ళ గోప్యత పాటించడం అవసరమా? ఎంతవరకు గోప్యతగా ఉంటుంది? దానికి రూల్స్ ఏముంటాయి? ఈ ప్రొసీజర్స్ అన్ని స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అండి. అన్లెస్ కపుల్ రివీల్ చేయాలనుకుంటే తప్ప ఈ విషయాలన్నింటినీ రివీల్ చేయటం అవ్వదు. కాన్ఫిడెన్షియల్ గా ఈ పద్ధతులన్నీ చేయాల్సి వస్తుంది. చివరిగా మేడం, మొత్తం టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇట్లా మోసపోతున్నారో వాళ్ళకి మొత్తం ఎప్పుడు IVF కి వెళ్ళాలి, ఎప్పుడు సరోగసికి వెళ్ళాలి, ఈ ఉరుకుల పరుగుల జీవితం ఏదైతే ఉందో దానికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఎక్కువగా ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? యూజువల్ గా ఈ బిజీ లైఫ్ స్టైల్లో హెల్త్ కాన్సన్ట్రేట్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ ని పాటించి 1 year వరకు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అవ్వకపోతే అప్పుడు కంపల్సరీగా IVF స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. మొదల IVF పద్ధతులలో హార్మోనల్ స్క్రీనింగ్ అండ్ బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్, ఫాలిక్యులర్ ట్రాకింగ్ అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత మీకు న్యాచురల్ పద్ధతిలో కానీ, ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కానీ, ఇంజెక్టబుల్స్ ద్వారా కానీ, IUI ద్వారా కానీ గర్భం అయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఈ పద్ధతుల ద్వారా మీరు గర్భం దాల్చలేకపోతే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ICSI అనే ప్రొసీజర్స్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అట్లాంటి అధునాతన పద్ధతుల ద్వారా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ పద్ధతులు 4 సార్లు 5 సార్లు ప్రయత్నించినా అవ్వకపోయినప్పుడు మీరు సరోగసీ అనే పద్ధతిని తీసుకోవచ్చు. ఈ మాక్సిమం ఈ పద్ధతిని మీరు 30 నుంచి 35 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కెరీర్ వల్ల కానీ, ఇతరతర కారణాల వల్ల కానీ 35 లోపల గనక మీరు గర్భం దాల్చలేకపోతే ఈ సరోగసీ పద్ధతిని మీరు ఎగ్ ఫ్రీజింగ్ తర్వాత 45 years వరకు కూడా తీసుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే మేడం, ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ చూసుకుంటే కూడా అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఏమై ఉంటది? అయితే ఈ యొక్క సరోగసి కానీ IVF కానీ వెళ్ళాలంటే దంపతుల ఇద్దట్లో ఖచ్చితంగా ఎవరికైనా ఒకరికి లోపం ఉంటేనే వెళ్ళాలా? ఏంది మేడం కొద్దిగా డౌట్స్ ఇవన్నీ? యూజువల్ గా ఏంటి అంటే ఏవైనా సరోగేసీ కానీ, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ, ఎందుకు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్టిఫిషియల్ గా ఎందుకు ఫర్టిలైజేషన్ చేయాల్సి వస్తుందంటే ఫిమేల్లో కానీ మేల్లో కానీ వాళ్ళకి ఫర్టిలిటీ లెవెల్స్ తక్కువగా ఉండటం, ఆర్ ఓవరీస్ లో ఎగ్ ఫామ్ అవ్వకపోవడం, ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం, ఆర్ ఎండోమెట్రియంలో థిన్ ఎండోమెట్రియం ఉండటం, ఆర్ పాలిప్స్ ఉండటం, సెప్టా ఉండటం, లేకపోతే మెన్ లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, ఆర్ ఆస్థినోస్పర్మియా అంటారు, మొటిలిటీ తక్కువ ఉండటం, ఇట్లాంటివన్నీ కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ IVF అవసరం అవుతుంది. చివరిగా మేము ఇట్లాంటి మోసపోయే వాళ్ళకు చివరిసారిగా మీరిచ్చే సందేశం? మోసపోకుండా ఉండాలి అంటే అలర్ట్ గా ఉండండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. అండ్ రిజిస్టర్డ్ డాక్టర్, రిజిస్టర్డ్ హాస్పిటల్స్ లోనే ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ IVF పద్ధతులను పాటించండి. మీరు తల్లి అయ్యే భాగ్యాన్ని పొందండి. అయితే సుమన మేడం గారు మనతో పాటు చెప్తున్నవారు రిజిస్టర్డ్ అయినటువంటి ఎవరైతే గైనకాలజిస్ట్ ఉంటారో వాళ్ళ ఆధీనంలో, డాక్టర్స్ ఆధీనంలో రిజిస్టర్డ్ అయినటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని అందరూ కూడా బాగుండాలి. అమ్మ అనే పిలుపు గొప్పదే, కానీ అయితే అడ్డదారుల్లో మాత్రం తొక్కొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో సృష్టి ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో ఆ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మొత్తం టోలుగా భాగవతం బయటకు వచ్చిన తర్వాత ఏకైతే మనకు చూస్తూ ఉన్నాం. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కూత వేటు దూరం లోపలనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ కు కూత వేటు దూరం లోపలనే మనం చూసుకుంటే కనుక ఆ పైన ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మెయిన్ రోడ్ పైనే మనకు ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే దాంతో ఈ యొక్క బిల్డింగ్ లో 2nd floor లో అయితే ఇండియన్ స్పెర్మ్ టెక్ ఉంటుంది. దీన్ని మొత్తం టోల్గా కూడా అదే గత 4 రోజులుగా 4 రోజుల తర్వాత ఈ యొక్క సృష్టి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్పెర్మ్ కలెక్ట్ చేస్తూ అయితే మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి అయితే అహ్మదాబాద్ కు తరలిస్తున్న క్రమం లోపల అండాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పెర్మ్ ఏదైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే ఇండియన్ స్పెర్మ్ టెక్ ఉందో ఈ యొక్క బిల్డింగ్ లోపల 2nd floor లో అయితే ఈ యొక్క హాస్పిటల్ ఉంటుంది. దీన్ని మొత్తం పోలీసులు నిన్న సీజ్ చేయడం జరిగింది. అయితే రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ లోనే ఇండియన్ స్పెర్మ్ టెక్ లో మంగళవారం పోలీసులు కూడా అయితే సీజ్ చేశారు. అక్రమంగా వీర్య కణాలు, అండాలు సేకరిస్తున్నటువంటి ఈ కేంద్రం ఏదైతే ఉంటుందో ఈ కేంద్రాన్ని ఈ నెల 25న అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడుల లోపల
ఇక్కడ జరుగుతున్న చీకటి దంతా మొత్తం టోటల్ గా కూడా గోపాలపురం అయితే ఇన్స్పెక్టర్ మధుకుమార్ అండ్ ఎస్ఐ వేణుగోపాల్ సిబ్బంది రెవెన్యూ అధికారులతో మొత్తం టోల్గా కలిసి ఈ కేంద్రంలో మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన తర్వాత అయితే విర్యదాతల అయితే దరఖాస్తులు, రికార్డులు, వీర్యం, అండాల నిల్వలను చేసే బాక్సులను అన్నింటి కూడా కొన్ని నమూనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలాంటి అర్హత అనుభవం లేకుండానే ఇక్కడ కొందరు టెక్నీషియన్లుగా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అదే విధంగా అయితే మేనేజర్ అయినటువంటి పంకజ్ సోని, ఆ తర్వాత సంపత్, విశాఖపట్నం అంటే కంచరపాలెం ప్రాంతానికి చెందినటువంటి శ్రీను, ఇండోర్ కు చెందినటువంటి జితేందర్ కుమార్, అయితే దళార్లు శివను, మణికంఠలను మొత్తం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కు కూడా తరలించారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా ఇది అహ్మదాబాద్ కేంద్రంగా ఇండియన్ స్పెర్మ్ టెక్ అయితే మొత్తం టోల్గా రిజిమెంటల్ బజార్లో నెలకొన్నటువంటి అండదాతలను గుర్తించేందుకు దళార్లు నియమించారు. అయితే వీర్యదానం చేసేందుకు వచ్చే వారిని తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని నిబంధన విధించారు. ఉదయం 7 గంటలకే కేంద్రం తలుపులు తీసే వరకు క్రమంగా రద్దీ కూడా పెరగడంతో వచ్చి ఆ టోకెన్స్ ఇచ్చి ఏ సమయంలో రావాలి అని కూడా వీళ్ళు తెలుపుతుండేవారు. క్రమంగా రోజుకు 100 టోకన్లు ఇచ్చేంత దాతలు పెరగడంతో ఉదయం 8 నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ కేంద్రాన్ని నిర్వహించేవారు. అయితే విజయం సేకరించాక ఒక్కొక్కరికి 800 నుండి 1000 రూపాయల వరకు ఇచ్చేవారని, ఒకసారి వచ్చిన వ్యక్తి మరో 3 నెలల వరకు రావాల్సి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా సేకరించిన ఈ విర్యం ఏదైతే ఉంటుందో దాని ప్రత్యేక బాక్సులు భద్రపరిచి అహ్మదాబాద్ చేరవేస్తున్నట్టుగా కూడా ఆ నిందితులు తెలిపారు. ఈ కేంద్రంలో 48 గంటల పాటు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఫ్రిడ్జ్లను కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. పోలీసుల తనిఖీలో విర్యదాతలు మొత్తం టోల్గా 17 మంది, అండాలు ఇచ్చినటువంటి మహిళలు 11 మంది కూడా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా అక్రమంగా అయితే అండాలను మొత్తం టోటల్గా పోలీసులు స్వాధీనం చేసుకుని రికార్డులు, సరోగసి దరఖాస్తులను దీనికి సంబంధించిన చట్టం పుస్తకం ఉండడం వలన అనుమానాలకు తావిస్తుందని నిందితులను కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఈ క్రమం లోపలనే మొత్తం టోల్గా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఇండియన్ స్పెర్మ్ మనం చూస్తున్నాం, ఈ యొక్క బిల్డింగ్ మొత్తం టోల్గా ఈ బిల్డింగ్ లోనే ఇండియన్ స్పెర్మ్ కు సంబంధించినటువంటి టోకెన్ ఉంటుంది. అయితే ఈ